నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే మనీ కంట్రోల్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటయితే ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ శ్రీనివాస్ చారి గారైతే మనతో పాటున్నారు. ఇప్పుడు సార్ గారిని అడిగి మనకున్న డౌట్స్‌నైతే క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు హైదరాబాద్‌లో ఎవరి నోట్ల నుంచి విన్నా గూడా ఎట్లా అంటే రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని అంటున్నారనమాట. సో, అది రియల్ ఎస్టేట్ పడిపోతుందా సార్? లేదా? మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కి మటుకు పడిపోతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే కొంచెం ఒక లాస్ట్ 10, 15 ఇయర్స్ జరిగిన పాస్ట్ హిస్టరీని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. తెలంగాణ, ఆంధ్ర డైవర్సిఫికేషన్ అయింది కదా! తెలంగాణ, ఆంధ్ర డైవర్సిఫికేషన్ అయినప్పుడు ఏమైందనంటే ఇక్కడ హైదరాబాద్ ఇక పూర్తిగా అయిపోయింది దీని పని. ఇక మొత్తం ఆంధ్ర వాళ్ళు మనకి ఎవరైతే మన నైబర్స్ ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఇక్కడి నుంచి సెటిలర్స్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఓన్గా బిజినెస్లు అవన్నీ చేసుకుంటారు అనే దాని మీద బాగా అప్పుడు రూమర్స్ వచ్చినాయి. అప్పుడు కొన్ని రోజులు ఒక 3 to 6 months ఆర్ 1 year వరకు ఏంటంటే స్తబ్దత, ఇప్పుడు ఏదైతే నడుస్తున్నదో అటువంటి స్తబ్దత అనేది అప్పుడు కూడా జరిగింది. దాని తర్వాత మళ్ళీ కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఏమైందనంటే రియల్ ఎస్టేట్ అసలు పడుతుందా పడదా అనేది చూసుకున్నట్లయితే దాని తర్వాత ఏం జరిగిందనేది మార్కెట్ విషయం మన అందరికీ తెలుసు. తెలంగాణ, ఆంధ్ర డైవర్సిఫికేషన్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో చాలా మార్పులు వచ్చినాయి. ఎప్పుడు కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేటు ఎప్పుడూ పడిపోదు. ఎందుకనంటే దీనికి ఒక ఇక్కడ ఉన్న స్పెషల్ గవర్నమెంట్ మీద కానీ ఆర్ ఫ్యూచర్లో మనకి వచ్చే డెవలప్మెంట్స్ మీద కానీ దాని మీద ఆధారపడి ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ వస్తుంది, ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉన్నది, వీటన్నిటి మీద మనకి సంబంధం లేదు. హైదరాబాద్ ఏందనంటే మనకి ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ పీపుల్ నథింగ్ బట్ మినీ ఇండియా అవుతుంది హైదరాబాద్. ఎందుకంటే ఇక్కడ అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన పీపుల్ సెటిల్ అయి ఉంటారు. అన్ని స్టేట్ల నుంచి జరగాల్సిన మన ఐటమ్ ఏదైతే ఉన్నదో, రాజస్థాన్ నుంచి మార్బుల్ రావాలన్నా కానీ మన హైదరాబాద్లో రాజస్థాన్లో ఏదైతే క్వాలిటీ మార్బుల్ ఏదైతే ప్రైస్లో దొరుకుతుందో అదే ప్రైస్లో మన హైదరాబాద్లో కూడా దొరికే ఛాన్స్ ఉన్నది. అటువంటి ఏరియాలు మనకున్నాయి. కాబట్టి అదని కాదు, ప్రోడక్ట్ ఏదైనా సరే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోదు. మళ్ళీ ఇంకొక రీజన్ ఏంటంటే ఇది గ్లోబల్ సిటీ అవుతున్నది. ఫ్యూచర్లో ఇది గ్లోబల్ సిటీ అవుతున్నది. ఇక్కడ ఎప్పుడు కానీ ఎర్త్క్వేక్స్ రావు. ఎన్విరాన్మెంట్ అనేది బాగా సపోర్టివ్గా ఉంటుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏంటంటే ఫార్మా ఇండస్ట్రీస్కి మనకి పెట్టింది పేరు. ఈవెన్ మనం కోవిడ్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైతే వ్యాక్సినేషన్ మనం కనుగొన్నాం మన హైదరాబాద్ నుంచి భారత్ బయోటెక్ నుంచే కొన్నాం. మళ్ళీ ఇంజనీర్స్ కూడా మనం ప్రొడ్యూస్ చేసిన వరల్డ్ మొత్తంలో మన ఇంజనీర్స్ ఎవరైనా ఎక్కువ మందిని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారని అంటే మన హైదరాబాద్ నుంచి ఉన్నది. మన హైదరాబాద్ నుంచి ఏమున్నదని అంటే మొత్తం మెడికల్ ఫెసిలిటీస్లో నెంబర్ 1 ప్లేస్లో మనది ఉన్నది. అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని పోయేటోళ్ళు చాలామంది కోకోళ్ళు ఉన్నారు. అంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకి హైదరాబాద్లో ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో ఒక టెర్మినల్ ఓపెన్ చేస్తేనే ఇంతమంది పీపుల్ ఫ్లై అవుతున్నారు. పెద్ద ఎయిర్పోర్ట్ ఉన్నది. ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్ని కనెక్ట్ చేస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటి NH-44 నేషనల్ హైవే 44. ఇవి కాకుండా మనకి ఎటు 100 kilometers వెళ్ళినా కానీ ఎటువంటి అనేది అబ్స్టాకిల్గా అంటే మనకి అడ్డుకట్టలాగా ఉండదన్నమాట. అబ్స్టాకిల్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెన్నై వెళ్ళినాం, అక్కడ ఒక సిటీ ఒకవైపే ఎక్స్టెండ్ అవుతుంది కానీ ఇక ముందు ఎక్స్టెండ్ కావడానికి సముద్రం అడ్డం వస్తుంది. ఈవెన్ మనకు ముంబై వెళ్ళినాం, అటు సైడ్ కూడా మహారాష్ట్ర సైడ్ కూడా సేమ్ అట్లనే ఉంటుంది. అక్కడ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐరన్ ప్లేట్ మన దగ్గర ఇక్కడ ఒక ఐరన్ ప్లేట్ ఉట్టిగా బయట రోడ్డు మీద వేసి ఒక 6 months వెయిట్ చేసినాం అనుకో, మన దగ్గర రస్ట్ క్వాంటిటీ అనేది తక్కువ పడుతుంది. అంటే మనకి చెప్పే పాయింట్ ఏంటంటే పొల్యూషన్ తక్కువ ఉన్నది. అదే మీరు చెన్నైలో కానీ ఇంకో దగ్గర కానీ వేసినట్లయితే ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మనది ఫ్లోటింగ్ ట్రాఫిక్. మనది ఏంటంటే ఫ్లోటింగ్ ట్రాఫిక్ ఉంటుంది లేదని కాదు, కానీ ఫ్లో అయితేనే ఉంటుంది. అదే బెంగళూరు లాంటి సిటీలో ఏంటంటే ఒక దగ్గర సిగ్నల్ పడి ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, మనం టీ తాగి వచ్చి మళ్ళీ కారు వేసుకొని వెళ్ళొచ్చు, అంత జామ్ అవుతుంది. ఇంకోటి పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది మన దగ్గర. అదర్ స్టేట్స్ ఢిల్లీ అట్లలాగా పొల్యూషన్ ఫ్రీ ఉండదు. చలి ఎక్కువ ఉండదు, అట్లా అని చెప్పి చలి తక్కువ కూడా ఉండదు. ఒక మోస్తారు ఉంటుంది. మన సమ్మర్ కూడా ఒక మోస్తారు ఉంటుంది. ఇవన్నీ కాకుండా మన దగ్గర మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 5 parameters రోడ్ కనెక్టివిటీస్ ది బెస్ట్ ఉన్నాయి మన దగ్గర. రైల్ కనెక్టివిటీస్ ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్నాయి. మన ఇంతకుముందు MMT స్టేషన్స్ అన్నీ బాగా డెవలప్ అవుతుంది. మెట్రో అనేది మనకు బాగా కీ అడ్వాంటేజ్ అయిపోయింది. సో
ఇదన్నీ కాకుండా మనకి ఇంతకుముందు ఏముండే ఒక సైడే డెవలప్మెంట్, 2 సైడ్సే డెవలప్మెంట్. సౌత్ హైదరాబాద్ ఇటు మనకి వెనక వెస్ట్ హైదరాబాద్ ఏదైతే ఉన్నదో హైటెక్ సిటీ గచ్చిబౌలి వైపే మనం ఫోకస్డ్గా ఇంతకుముందు ఉండే. ఇప్పుడు ఏమైంది, ఫార్మా సిటీనేమో మన శ్రీశైలం హైవేకున్నది. గ్రీన్ బయోడైవర్సిటీ జోన్ కింద నార్మల్ సెజ్లేమో మళ్ళీ మంచి మంచి సెజ్లు, స్పిరిచువల్ డెస్టినేషన్స్, జూ పార్క్, అమ్యూజ్మెంట్ పార్క్, ఎయిర్పోర్ట్స్ అన్నేమో ఇటు సౌత్ హైదరాబాద్ సైడ్. వెస్ట్ హైదరాబాద్ సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జోన్స్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మళ్ళీ మనం అన్ని కనెక్టివిటీస్, నేషనల్ హైవేస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రోడ్ వైండింగ్స్ అవుతున్నాయి, ఫ్లైఓవర్స్ కడుతున్నారు. మీరు అబ్జర్వ్ చేసిండో లేదు, ఇటు సైడ్ మేడ్చల్ వైపు పోతే ఎంత పెద్ద ఫ్లైఓవర్లు కడుతున్నారు, ఇటు సైడ్ మనకి సౌత్ హైదరాబాద్ పోతే ఎంత పెద్ద రోడ్ కంప్లీట్ చేస్తున్నారు. ఇవన్నీ పారామీటర్స్ ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మనం ఒకవేళ చూసుకున్నట్లయితే అన్ని స్టేట్స్ల నుంచి కొన్ని సిచ్యువేషన్స్ లేదంటే కొంతమంది ఇవి చదువుకోవడానికి అన్ని స్టేట్స్ నుంచి మన దగ్గరకు వచ్చి చదువుకుంటున్నారు అనమాట, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ దగ్గర. సో ఇది అన్నిటిని బేస్ చేసుకున్నందుకు ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేటు ఇక్కడని అక్కడని కాదు, ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ పోగొట్టుకోదండి. ఎందుకనంటే మీరు అనుకుంటున్నారు అదే ఇల్లులు కట్టుకుంటున్నారు, ఫ్లాట్లు అమ్ముకుంటున్నారు అనుకుంటారు, కానీ ఒక రియల్ ఎస్టేట్ మీద నాకు తెలిసి ఒక 150 ఇండస్ట్రీస్ డిపెండ్ అయి ఉంటాయి. 150 ఇండస్ట్రీస్. మీరు కావాలంటే ఇక్కడున్న యాంబియాసిస్ మీరు చూసుకోండి. మీరు ఇక్కడ ఒక స్టూడియో కట్టుకున్నారు, ఈ స్టూడియోకి మీకు ఏమేమి రియల్ ఎస్టేట్ కనెక్ట్ అయింది, దీంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ వాడుతున్నారు అన్నీ చూసుకున్నట్లయితే గ్లాస్ ఐటమ్స్ కానీ, వుడ్ ఐటమ్స్ కానీ, కార్పెంటర్ కానీ, పెయింటింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇట్లా డైరెక్ట్లీ ఒక 150 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇది ఒక్కటి కరెక్ట్గా నడిచింది అనుకోండి, అన్ని పారామీటర్స్లో ఒక 150 ఇండస్ట్రీస్ ప్రాఫిట్లో నడుస్తాయి. దానివల్ల ఎవరు ఎప్పుడు ఏ రియల్ ఎస్టేట్ని ఎక్కడ మనం తక్కువ చేసి ఎక్కడ మాట్లాడలేరు. కొన్నిసార్లు ఏంటంటే ఏదో తెలియని అందరూ చేసే బ్యాడ్ న్యూస్ వల్ల కొన్ని రోజులు స్తబ్దత వస్తుంది, కానీ రియల్ ఎస్టేట్ మటుకు ఎప్పుడూ డౌన్ కాదు. ఇంకోటి ఏంటంటే భూమి రేటు ఎప్పుడూ డౌన్ కాదు. మనం 10 రూపాయలు కొన్న ఐటెము భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు 10 రూపాయలకి 8 రూపాయలకి అమ్మిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఏదైనా పర్మిషన్స్ లేకపోతే మనం చేయలేంలే, కానీ పర్మిషన్స్ ఉండి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని పర్ఫెక్ట్గా రిజిస్ట్రేషన్స్ అయి ఉన్నాయో వాళ్ళందరి 100% కొద్ది రేటు ఎక్కువగా అమ్ముకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ మీద మనకి ఎప్పటి నుంచో హిస్టరీ ఉన్నది. ఒక దేశం ఇంకో దేశం బార్డర్ మీద గొడవలు కొట్టుకుంటారు, ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం బార్డర్ మీదనే గొడవ కట్టుకుంటారు, ఒక రాజ్యం ఇంకో రాజ్యం దండయాత్రలు చేసింది బార్డర్ గురించే చేసిండ్రు, అంటే ల్యాండ్ మీదనే చేసిండ్రు. సో వీటన్నిటిని మనం పాస్ట్ హిస్టరీ కూడా ఏం చెప్తుందనంటే, మన చరిత్ర కూడా ఏం చెప్తుందనంటే, ఎప్పుడు కానీ ల్యాండ్కి అనేది డిమాండ్ ఉంటుంది. కాబట్టి మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఇప్పుడనే కాదు ఎప్పుడు డోకా ఉండదు. మనకి ఎప్పుడు పాజిటివ్సే ఎక్కువ ఉన్నాయి. అంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నది. కాబట్టి ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్ ఫ్యూచర్లో ఉంటుంది మన హైదరాబాద్కి. మళ్ళీ సేమ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆఫ్టర్ తెలంగాణ డైవర్సిఫికేషన్ 1 ఇయర్ తర్వాత ఎట్లయితే మన గ్రాఫ్ హైయెస్ట్ ఎదిగిందో సేమ్ అట్లనే ఎదుగుతుంది. సేమ్ అట్లనే ఆఫ్టర్ కరోనా తర్వాత మళ్ళీ ఎట్లా గ్రాఫ్ 30%, 40% హైక్ అయినాయో అట్లనే అవుతుంది. ఇంకొక 1-2 ఇయర్స్ తర్వాత మనకేందనంటే, మీరు అబ్జర్వ్ చేసిండ్రో లేదో, మనం ఇప్పుడు స్క్వేర్ యార్డ్స్లో అమ్ముతున్నాం హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఫ్యూచర్ ఏమవుతుందనంటే సేమ్ ఇప్పుడు బెంగళూరు, ముంబైలో ఎట్లయితే మన స్క్వేర్ ఫీట్లలో ల్యాండ్లు అమ్ముతున్నారో ఆ డేస్ వస్తాయి. స్క్వేర్ ఫీట్లలో ల్యాండ్ వచ్చినప్పుడు కొనే వాళ్ళకంటే ఇప్పుడు స్క్వేర్ యార్డ్స్లో కొనుక్కుంటేనే తక్కువ రేట్లో ఎక్కువ ల్యాండ్ వస్తుంది. ఫ్యూచర్ అనేది సెక్యూర్గా ఉంటుంది, స్వర్ణమయంగా ఉంటుంది. ఓకే, చూసారు కదా అండి, రియల్ ఎస్టేట్ మీద చాలా మందికి అయితే రియల్ ఎస్టేట్ పడిపోతుంది అన్న ఒక డౌట్, ఒక క్వశ్చన్ మార్క్ అనేది మిగిలిపోయింది అనమాట. సో ఇప్పుడు దాని మీదనైతే అసలు సార్ గారు అయితే చాలా మంచిగా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.